బైబిల్ కొనుక్కోవడం చాలా అవసరమై ఉన్నది. కాబట్టి 12వ అధ్యాయము 35 వచనం నేను చదువుతున్నాను, శ్రద్ధగా చూడండి. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలిగించుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటుకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యుడు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి నా వైపు చూడండి, బైబిల్ వైపు చూడని అవసరం లేదు, నా వైపు చూడండి. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నజరుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ వాక్య భాగమును ధ్యానించడం కోసము గడిచిన రోజు నేను ప్రార్థన చేసినప్పుడు 2 రోజులు ఇంచుమించుగా వాక్యం మీద ధ్యానించడం ప్రారంభించాను. మొదట ఈ మాటను చూపించాడు. దీన్ని బేస్ చేసుకుని మరికొంత విషయాలను దేవుడు నాకు బయలుపరిచాడు. ఏదైతే విషయాలను దేవుడి సరదా నాకు బయలుపరిచాడో అదే విషయాలను మీ ముందుంచాలని నేను మనవి చేస్తున్నాను, నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే నా సొంత ఆలోచన చొప్పున నేను మాట్లాడినట్లయితే అది నిష్ప్రయోజనము, అది ఏమాత్రము అది ఆత్మీయ జీవితానికి ఆరోగ్యము కానే కాదు. కాబట్టి ఆత్మీయ ఆరోగ్యం బాగుపడాలి అంటే, ఆత్మీయంగా మీరు అభివృద్ధిలోకి రావాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రభు సన్నిధిలో ఆయన స్వరాన్ని వినాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము దయచేసి దేవుడి సన్నిధిలో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడని గ్రహించినప్పుడు తప్పకుండా మీ జీవితంలో ఆశీర్వాదాన్ని మీరు చూడగలరు. కాబట్టి వాక్యము నేను మాట్లాడట్లేదు, నేను మాట్లాడితే వినడానికి వచ్చిన వారు ఎవరు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ఆశీర్వాదం కాదు, కానీ దేవుడే మాట్లాడతారు దైవజనుడి ద్వారా అని వచ్చిన ప్రతి ఒక్కరితో ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడే మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు 40 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, విభిన్న మనస్తత్వాలతోనూ, విభిన్న ఆలోచనలతోనూ, విభిన్న భారాలతోనూ, విభిన్న కన్నీళ్లతోనూ, విభిన్న వేదనలతోనూ, విభిన్న మనుష్య ఆలోచనలతో వచ్చి ఉంటారు. దేవుడు ఎవరితో ఎలా మాట్లాడి, ఎవరికి ఏ మాట అవసరమో, ఎవరికి ఏ మందు అవసరమో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఆ మెడిసిన్ను ఈ వాక్యము నుంచి దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు అనేక విషయాలను దేవుడు ఈ లోకంలో ఉండినప్పుడు ఆయన జీవించిన 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాలు మామూలుగా జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎంతో గొప్ప పరిచర్య జరిగించారు. ఎంతో గొప్ప బలమైన కార్యాలు ఆయన ద్వారా ఈ లోకంలో జరిగించబడ్డాయి. ప్రతిదీ కూడా వ్రాయబడలేదని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ప్రతిదీ వ్రాస్తే కనుక ఈ గ్రంథము చాలా పెద్ద గ్రంథము అయిపోయి ఉండేదంట. కానీ కొన్ని వాటినే ఈ బైబిల్ గ్రంథంలో లెక్కించాలనే విషయాన్ని మనం గమనించాలి. అలా లెక్కించబడిన విషయాలను మనం గమనించినట్లయితే ప్రతి మాట వెనక ఒక అర్థము, ప్రతి మాట వెనక మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయని మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏది కూడా నిష్ప్రయోజనముగా ఏదో ఖాళీ పూర్తి చేయడానికో పేపర్ నింపడానికో వ్యర్థముగా వ్రాయబడలేదు. కానీ ప్రతి మాట కూడా అర్థంతో, ప్రతి మాట కూడా జీవింపచేసేగా వ్రాయబడింది. ఉదాహరణకు మన BA ఎగ్జామ్ చూసుకున్నట్లయితే, హిస్టరీ కానీ పాలిటిక్స్ రాసే వరకు చూసినట్లయితే ఆ మ్యాటర్ ఒకవేళ అటు ఇటులో ఉన్న ఆ పేపర్ దిద్దువాడికి కావాల్సింది ఏంటంటే ఇది అంత మ్యాటర్ రాశాడు అని చాలా ఇంపార్టెంట్. నువ్వు 100లో ఏ సుత్తు కొట్టినా ఏం కొట్టినా వాడు చూసేది. ఒకవేళ నువ్వు కరెక్ట్గా రాసి ఎంతే రాసినా అనుకున్న మార్కులు పడవు. అదే నువ్వు ఎంత చెత్త రాసినా, ఎంత రాసావు అనుకో తప్పకుండా ఏం చేస్తాడంటే మార్కులు వేస్తాడు. ఇది సర్వసాధారణంగా ఆర్ట్స్ వాళ్ళకి ఉండే పొజిషన్. ఆర్ట్స్ డిపార్ట్మెంట్, ఆర్ట్స్ హిస్టరీ కానీ లేకపోతే పాలిటిక్స్ కానీ ఇలాంటి చదివిన వాళ్ళు. అలాగా బైబిల్ గ్రంథంలో ఏదో పేజీలు నింపడానికి ఏది బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ ప్రతిదీ కూడా ఒక భావగర్భితంగా వ్రాయబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన
నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్కు కూడా ఎంతో శక్తివంతముగాను ఎంతో బలమైనది గాను అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది గాను. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా విచిత్రమే. ఆయన పుట్టుక విచిత్రము, ఆయన పెరిగిన వాతావరణం విచిత్రము, అలాగే ఆయన మాట్లాడిన మాటలు విచిత్రము, ఆయన బోధలు విచిత్రము, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు విచిత్రము, చివరికి ఆయన మరణం విచిత్రము, చివరికి ఆయన పునరుత్థానం కూడా విచిత్రమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ పుట్టిన మొదలుకుని చనిపోయే వరకు మరణించే వరకు కూడా యేసు ప్రభు ఏం చేస్తున్న లోకంలో అది గొప్ప విచిత్రంగానే ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎన్నో రీతిలుగా ఎన్నో రీతిలో ఉపమానాల రీతిగా ఎన్నో రీతిలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నోసార్లు పరలోకం గురించి ఎన్నో ఉపమానాలు చెప్పాడు, వాక్యము గురించి ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఇచ్చుడు గురించి ఎన్నో ఉపమానాలు చెప్పాడు. దేవుడు ఇవ్వడం ద్వారా ఆశీర్వాదం ఏమిటి, ఇవ్వకపోతే ఏం శాపం కలుగుతుంది, ఇలా రకరకాలుగా ప్రతిదీ కూడా ఉపమాన రీతిగా బోధించిన ఏకైక వ్యక్తి, నిజమైన బోధకుడు, సత్యవంతుడు ఎవరంటే యేసయ్య. దానికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన రాకడకు సంబంధించిన మాటల గురించి రాస్తూ ఆ పై మాటలు అనగా 35, 36 వచనము రాకడ అనేది ఉంది. అయితే దానికి ఎలాగ మేలుకోవాలి, దానికి ఎలా సిద్ధపడాలనే విషయాన్ని ఇందులో ప్రస్తావించినట్టుగా ఉంది. ఉదాహరణకు రాకడ అనేది బైబిల్ గ్రంథములో దేనితో పోల్చబడిందంటే పెండ్లి కుమారుడితో పోల్చబడింది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కోసం వస్తున్నట్టుగా దేవుడు రాకడను ఈ ఉపమాన రీతిగా ఇందులో మనకి వ్రాయబడినట్టుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తామని. ఆయన పెండ్లి కుమారుడు అనే వాక్యం చెప్తుంది, మనము సంఘము అనగా పెండ్లి కుమార్తె అనే వాక్యం చెప్తుంది. కాబట్టి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అదే పరలోకము నుండి ఆయన దిగి రావడానికి రెండవ రాకడగా రాబోతున్నాడు. అది మనమంతా నావేశాడు. మనమందరూ కూడా పెండ్లి కుమారుడికి ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న వధువులం. చెప్పండి, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న వధువులు. సో చాలా సార్లు ఆయన యొక్క రాకడ గురించి ఇదే ఉపమానంతో ఇదే ఆలోచనతో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆయన పునరుత్థానం గురించో లేకపోతే ఆయన రాకడ గురించో చెబుతూ ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఏమిటంటే మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తమ ప్రభు పెండ్లి మీద నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యులు వలె ఉండుడి. దేనికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. యేసు ప్రభు రెండవ రాకడ ఉన్నది అనేది మనమందరూ నమ్ముతున్న సత్యము. అది నమ్మకపోతే ఈ రోజు భక్తే లేదు, అది నమ్మకపోతే ఈ రోజు రక్షణే లేదు, అది నమ్మకపోతే ఈ రోజు గుడికి రావాల్సిన పనే లేదు. మనమందరం కూడా ఏమిని నమ్మని వాక్యమును చదివి ఏమిని నమ్మి ప్రభుత్వం రక్షణ పొంది ఎదురు చూస్తున్నామంటే ఎలాగైతే 33 సంవత్సరాల లోకంలో జీవించి ఆరోహణమై వెళ్ళిపోయాడో మళ్ళా అదే రీతిగా ఆయన తిరిగి లోకానికి రాబోతున్నాడు అనే సత్యము ఈ రోజు క్రైస్తవులకు ఉన్న విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది, ఆ విశ్వాసమే మనల్ని సిద్ధపరుస్తుంది, ఆ విశ్వాసమే అనేక సార్లు లోకంలో పడిపోకుండా లోకం వైపు చూడకుండా ఎప్పటికప్పుడు మనకు భద్రత కల్పిస్తూ ఇతరుల మనుషుల వలె కాక మనం ప్రత్యేకించబడిన వారమని, మనం పిలువబడిన వారమని, మనదంటూ ఈ లోకము శాశ్వతమైన లోకం కాదని, పరలోకమే మన లోకమని, అదే శాశ్వతమైన లోకమని, మనం అక్కడ సంబంధించిన పర సంబంధులమని ఒక విశ్వాసం మన క్రైస్తవులకు ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ముందుకు పెడుతున్నాం. ఓకే, దేవుడు వస్తున్నాడు నిజమే, అది మనం అందరం నమ్ముతున్నాం. మనమందరం సిద్ధపడాలని వాక్యం చెప్తుంది. అది ఎలాగ సిద్ధపడాలి అంటే ఈ రోజు బాగా గమనించండి. పెండ్లికి ఒక వ్యక్తిని మనం సిద్ధపరిచినట్లయితే మనం చూస్తాం, స్నానం చేర్చి చక్కటి వస్త్రాలు వేసి పెండ్లికి తీసుకెళ్ళడం అనేది, లేకపోతే పెండ్లి కుమార్తెని కానీ పెండ్లి కుమార్ని కానీ ఆ పెండ్లి మందిరంలోకి ప్రవేశింప చేయడం చూస్తాం. ఈ రకంగా చాలా సిద్ధపాట్లు ఉన్నాయి. అయితే క్రైస్తవుడిగా ఈ పెండ్లి అనే దాన్ని పోల్చాడు అంటే ఇది బాహ్య సంబంధమైన పెళ్లి కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాహ్య సంబంధమైన పెళ్లి ఉంటే, పెళ్లి అయితే కనుక ఏదో ఒక డ్రెస్ వేసుకుని ఏదో అప్పటికప్పుడు సిద్ధపడితే తెలుస్తుంది, పర్లేదు, సిద్ధపాటు అనేది తెలుస్తుంది. పెళ్లి బాహ్య సంబంధమైన పెళ్లి అయితే ఏ సమయమో తెలుస్తుంది కాబట్టి ఆ సమయానికి సిద్ధపడతాం. కానీ ఇది బాహ్య సంబంధమైన వివాహం లాంటిది. ఒకవేళ ఈ వివాహముతో పోల్చినప్పటికీ ఇది బాహ్య సంబంధమైన వివాహము కాదు, ఇది ఆత్మీయ వివాహము.
కాబట్టి అందులో ఎలాగైతే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడతారో, ఇప్పుడు ఈ పెండ్లి కుమారుడు అనగా యేసయ్య, పెండ్లి కుమార్తె అంటే మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా పెండ్లి కుమార్తెలమే, ఆయన కొరకు ఎదురు చూస్తున్నవే. అయితే ఈ ఆత్మీయ పెండ్లిలో, ఈ ఆత్మీయ వివాహములో ఆయనతో పాటు ఉండాలంటే, ఆయన ప్రక్కన కూర్చోవాలంటే, ఆయన భార్యగా అనిపించుకోవాలంటే దానికి అర్హతలు. ఉదాహరణకు ఒక కుర్రవాడికి ఒక అమ్మాయిని చూసామనుకోండి, సర్వసాధారణంగా ఈ పెళ్లి కొడుకు కూడా ఒకవేళ అమ్మాయి ఇతనితో ఉన్నప్పటికీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పుకుంటారు, మా అన్నగారు ఇలాంటి వాడు అని అనుకోవడానికి చాలా సిగ్గుపడి ఈరోజు చాలా సంబంధాలు విడిచిపెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి గమనించండి, వివాహానికి కంపారిజన్ అనేది చాలా చూస్తుంటాం. చదువు కంపారిజన్ చూస్తుంటాము, హోదా కంపారిజన్ చూస్తాము. ఈ ప్రస్తుత బాగా చూసేది ఏంటంటే క్యాస్ట్ ఆ కంపేర్ చూద్దాం. మనోడా కాదా, మన క్యాస్ట్ వాడా, మన కులం వాడా కాదా, ఇవన్నీ కూడా చేస్తాం. విచిత్రం ఏంటంటే క్రైస్తవులు ఈ రోజు కంపారిజన్ చూడట్లేదు, గుడ్డిగా పోతున్నారు. ఆ క్రైస్తవులు నమ్మిన పిల్లకి దేవుడిని ఎరగిన కుమారుని చేసేసి పెళ్లి చేసేయడమో, పెళ్ళి బాగుందనో, పెళ్లి కొడుకు బాగున్నాడనో, హోదా ఉందనో, ఈ రకంగా తప్పటి అడుగులు వేస్తున్నారు ఈ రోజు తల్లిదండ్రులు. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసంతో పొత్తు ఎక్కడ వాక్యం చెప్తుంది. విశ్వాసికి విశ్వాసంతోనే పొత్తు. విశ్వాసమైన అమ్మాయిని అవిశ్వాసమైన కుర్రోడు చేతిలో పెట్టామనుకోండి, ఇంక ఏమీ ఉండదు. చివరికి పెళ్లి చేశామని ఒకరోజు ఆనందం తర్వాత జీవితాంతం వారి గురించి బాధపడవలసిన పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వివాహం అనేది బాగా గమనించండి, కంపారిజన్ అనేది ఉండాలి. చెప్పండి, కంపారిజన్. ఇద్దరు హోదాలు సరిగ్గా ఉండాలి. తెల్లగా ఉన్న అమ్మాయికి ఒక్కోసారి ఒక బాగా నలుపు కాకపోయినా, అంత కాకపోయినా కాస్త చాపనచారిగా ఉంటే బాగుంటుందని చాలా సాధారణంగా కంపారిజన్ చూస్తుంటాం. మరి అన్నిటిలోని కంపారిజన్ ఉంది. మరి యేసు ప్రభుతో పాటు ఆ యొక్క పెండ్ల మీద యేసు ప్రభుతో పాటు ఆయనతో పాటు భార్యగా అనిపించుకోవడానికి సిద్ధమవుతున్న మనము కూడా ఆయనతో మనం కంపేర్ చేసుకోవాల్సిన పని ఉంది. ఎందుకంటే ఆయన ఎంతలాంటి వాడో మనం కూడా కాస్త ఆయనకి స్టేటస్ తగిన విధంగా నా భార్య అని ఆయన గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు చాలా మంది మగవాళ్ళు. డబ్బులు చూసా అమ్మాయి 10 లక్షలు తెస్తున్నానో 20 లక్షలు తెస్తున్నానో చేసేసుకుంటున్నారు, చదువు బాగుందని తెచ్చేసుకుంటున్నారు. అమ్మాయి అందంగా లేకపోతే చేసేసుకుంటున్నారు. ఏం చెప్తారంటే ఇంట్లోనే తాళం వేసి లోపడుతున్నారు, వంటగదిగా పంపించేస్తున్నారు, ఎక్కడికి తీసుకురాలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పుకోవడానికి ఇదేంట్రా నువ్వు ఇలా అందంగా ఉంటావు, ఇలా అమ్మాయి చేసుకున్నావు ఏంట్రా అని అంటారేమో అని చాలా మంది డబ్బు కోసం చేసేసుకుంటున్నారు. కానీ బయట బండి మీద చెప్పడం కన్నా బయట తీసుకెళ్ళడానికి సిగ్గుపడి ఇంట్లోనే పరిమితించేస్తారు. బాగా గమనించండి. కాబట్టి ఈ రోజు ఆయన నా కుమార్తె, నా భార్య అని మన గురించి చెప్పాలంటే మనలో కూడా ఒక స్థాయి, చెప్పండి, మనలో కూడా ఒక స్థాయి, ఒక స్థితి ఉండాలి. ఆయనంత కాకపోయినా కనీసం ఆయన హోదాకు తగిన విధంగా కొంత మనము ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆయన హోదాకు తగిన విధంగా ఉంటే డబ్బుతో హోదా దేవుడు ఎక్కడట్లేదు, లేకపోతే ఆయన కంపారిజన్ అనేది మన క్యాస్ట్తో చేయట్లేదు, ఆయన కంపారిజన్ అనేది మన రంగుతో చేయట్లేదు, ఆయన కంపారిజన్ అనేది మన యొక్క బాడీతో చేయట్లేదు. లావా, పొట్ట, పొడిగా, సన్నవా, వీటిలో దేవుడు కంపేర్ చేయట్లేదు. కానీ దేవుడు ఆయన భార్యను దేనితో కంపేర్ చేస్తున్నాడంటే బయట అందంతో కాదు, కానీ లోపట అందముతో. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజు దేవుడు పెండ్లి కుమారుడిగా ఉన్నాడు. ఆయనకు వధువుగా కావలసిన వ్యక్తి లోపట అందగత్తె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పైన అందగత్తెలైతే ఈ రోజు ఐశ్వర్యరాయో లేకపోతే మిస్ యూనివర్సిటీలో మాత్రమే తూగుతారు. మనం అందరం చెత్తమొట్లోకి పోతాం, అవునా కాదా? కాబట్టి ఈ బాహ్య సంబంధమైన సౌందర్యంతో దేవుడు పోల్చట్లేదు, కానీ అంతర్గత సౌందర్యం. ఈరోజు అంతర్గతంగా సౌందర్యవంతులు ఎవరు, అంతర్గతంగా ఆయన స్థితికి సరిపోయే వారు ఎవరు, అంతర్గతంగా ఆయనకి సాటైన వారు ఎవరు, అంతర్గతంగా ఆయనతో పాటు పోల్చడానికి వీరున్న వారు ఎవరు అని దేవుడు చూస్తున్నాడు. అటువంటి వారి కోసం దేవుడు వస్తున్నాడు. దానికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఈ రోజు ఆయనతో పాటు నువ్వు వివాహ విందులో ఉండాలంటే రంగు లేకపోతే బాగా పూసుకునో, లేకపోతే బాగా టాయిలెట్ అయ్యో, లేకపోతే రకరకాలుగా డ్రెస్సులు వేసుకుని ఆయన మెప్పించాలని అది కాదు దేవుడు. అది చూసి మెచ్చుకోవడం కాదు, కానీ లోపల ఏ రకంగా నువ్వు సిద్ధపడుతున్నావు, లోపల ఏ రకమైన అందం ఉంది, నీ బుద్ధి, మన మనస్తత్వం, నీ ఆత్మీయ స్థితి, నీ పరిశుద్ధత ఎలా ఉందని దేవుడు చూసి అటువంటి వారు బాగా గమనించండి. ఈ రోజు ఒకవేళ దేవుడు ఆశించే వ్యక్తి ఈవే నా భార్య అని ఎవరినైనా చెప్పాడు అనుకోండి, సపోజ్ ఆ వ్యక్తి భార్యానికి నల్లగా ఉండి కురుపులతో రకరకాలుగా ఉన్న వాళ్ళని చూసి దేవుడు
ఈమె నా భార్య అనడానికి చాలా చిన్న పెద్దది. ఇదేంటి ప్రభువా, ఇలాంటి నల్లోడు లేకపోతే ఎంత నల్లగా కురుపులతో ఉన్న ఈవిడే నీ భార్య? అవును, పైన అందంగా లేకపోవచ్చు కానీ లోపల నాకు నమ్మకంగా ఉన్న వ్యక్తి. ఉదాహరణకు లాజరు మనం చూసినట్లయితే పైకి చాలా కురుపులు కలిగిన వాడు, అందరి చేత హీనంగా చూడబడ్డవాడు, ఆ కుక్కలు తిన్నవి మిగిలితే తినేవాడు. కానీ ఆ వ్యక్తి దేవుడికి ప్రియ వధువుగా మార్చబడ్డాడు. దానికి స్తోత్రం కలుగును కాక. ధనవంతుడే కానీ ఎంతో బలంగా ఎంతో అందంగా రోజుకి ఎన్నో చెట్లు పూసుకుని ఎన్నో రకాలుగా టిప్ టాప్ అంటూ తిరిగేవాడే కానీ ఆ వ్యక్తిని దేవుడు కోరుకోలేని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు దేవుడు కోరుకునేది అంతర్గత అందమును పట్టే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, మనమందరం సిద్ధపడుతున్నాం. అంతర్గత అందం అనేది చాలా అవసరం. అయితే దేవుడు సిద్ధపరచబడటానికి ఎలా సిద్ధపరచబడాలి, ఎలా ఉంటే దేవుడు ఇష్టపడుతున్న విషయాన్ని ఆయన కొన్ని మాటలు మనం చెప్పినట్టుగా వాక్య భాగం చూస్తున్నాం. మొదటిగా మీ నడుములు కట్టుకొని ఆయనకి వధువుగా ఉండాలంటే, శ్రద్ధగా వినాలి, ఆయనకు వధువుగా ఉండాలంటే, ఆయనకు భార్యగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడు సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే మీ నడుములు చెప్పండి కట్టుకొని ఉండండి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నడుము అనేది చాలా అర్థాలు ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక అర్థాన్ని మీకు ప్రాముఖ్యంగా నేను చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 8 పేజీ పేపర్లకు పోయి రావట్లేదు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృపావిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. దానికి స్తోత్రం చేద్దామండి గట్టిగా హల్లెలూయా. ఓకే, బైబిల్ గ్రంథ ప్రకారము నడుము అంటే ఏంటి చెప్పండి, చెప్పండి గట్టిగా. నడుము అంటే మనసు. ఇప్పుడు వాక్యం చెప్తుంది మీ నడుములు కట్టుకొని యుండెడి అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజు మనం కట్టుకోవలసింది మనస్సును. దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా. బాగా గమనించండి ప్రియ సహోదర, ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే మన మనసు రకరకాలుగా చంచలమైపోయి రకరకాలుగా. ఉదాహరణ ఒక మాట చెప్తాను చూడండి. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకు వివాహం సెట్ అయింది, కొంచెం లేట్ అయింది. 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ముహూర్తం పెట్టారు. ఈ 2 నెలలు ప్రధానం అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పెండ్లి అవ్వకపోయినా పెండ్లి కుమారుడు మనసు ఎవరి మీద ఉండాలి? అది చెప్పండిలాగా పెండ్లి కుమార్తె మీద ఉండాలి. పెండ్లి కుమార్తె మనసు ఎవరి మీద ఉండాలి? పెండ్లి కొడుకు మీద ఉండాలి. వివాహమైనంత వరకు వీరి మనసులు ఎవరికైతే వారు ఇవ్వబడ్డారో, ఎవరికైతే నిశ్చితార్థం చేయబడ్డారో వారి మీదే మనసు ఉండాలి. ఓకే, ఈ 2 నెలలు ఎక్కడికో టూర్ వెళ్ళింది పిల్ల, ఎవరు పెళ్లి కూతురు, ఎక్కడో మంచి కుర్రోడు చూసింది. వెంటనే మనసు అక్కడ పారేసుకుంటా కుదురుతారా? చెప్పండి, కుదురుతారా? కుదరదు. ఎక్కడో టూర్ వెళ్ళింది, ఆ పెళ్లి కొడుకు కంటే మంచి అందగాడు, ఆ పెళ్లి కొడుకు కంటే మంచి డబ్బు ఉన్నవాడు, ఆ పెళ్లి కొడుకు కంటే మంచి స్టైల్ గా ఉన్నవాడు ఎవడో కనబడ్డాడని చూస్తూ నాకేం అక్కర్లేదని అతనికి ఫోటో తీసేసి బస్సులో ఇతర ఫోటో పెట్టుకుని అతను ఫోన్ నెంబర్ డిలీట్ చేసేసి ఇతర ఫోన్ పెట్టుకుని ఆ పేరు మీద ఈ ఫోన్ పెట్టుకుని కమ్యూనికేషన్ చేస్తే బాగుంటారా? చెప్పండి. దేవునికి స్తోత్రం. మనస్సు అనేది వివాహం అయ్యేంత వరకు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇచ్చేది ఆ పెళ్లి చేసుకోవారి మీద కంట్రోల్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఎందుకు ఈ మాట చెప్తుందంటే మనమందరం కూడా దేవుడికి నిశ్చితార్థం చేయబడిన వారము. ఎప్పుడైతే రక్షణ పొందామో మనము దేవుడికి ఆల్రెడీ అలాటెడ్, అంటే మనమందరం కూడా ఒక విధంగా చూస్తే మనమందరం కూడా ప్రత్యేకించబడిన వారము, వివాహానికి ఏర్పాటు చేయబడిన వారు. ఇప్పుడు మన పెళ్లి కుమారుడు మనం ఎవరి కోసం వెయిట్ చేయాలి? ఆయన వస్తున్నాడు. ఎవరు? మన భర్త పెళ్లి కుమారుడు యేసే వస్తున్నాడని ఈ రోజు మన మనసు దేని మీద ఉండాలంటే ఆయన మీదే ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ నిశ్చితార్థము రక్షణ ద్వారా నిశ్చితార్థం చేయబడ్డాం. కాబట్టి రక్షణ ద్వారా నిశ్చితార్థం చేయబడిన తర్వాత ఒక పెళ్లి కూతురు పెళ్లి కుమారుడి కాక ఇంకొకళ్ళు ఊహించుకుంటే అది ఎంత అసహ్యమో. ఈ రోజు నీవు రక్షణ పొందిన తర్వాత నీ గురి దేవుడి మీద కాక మరి ఏది మీద పెట్టినా అంతే అసహ్యం. ఈరోజు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత, ప్రధానం అయిపోయిన తర్వాత రేపు పొద్దున పెళ్ళడానికి రాత్రి అమ్మా ఈ వివాహం నాకు ఇష్టమే లేదు, ఎన్నోసార్లు చెబుదామని ప్రయత్నించినా చెప్పలేకపోయాను, నా నోరు పెరగలేదు, దయచేసి మీకు అవమానం కలిగించడానికి కానీ రాయట్లేదు, కానీ ఇలాగే మీకు చెప్పినట్టుగా నడిస్తే నా జీవితాంతం నేను బాధపడవలసి ఉంటుంది, క్షమించండి.
అంతే ఆ లెటర్ రాసి ఉషికాయకి. ఎంతమంది చేసేవే పొద్దులేసి చూసి, ఎంతమంది చేసేవే పరువు తీసేసావు, పంపు తీసేసావు, ఈ ముక్కు ముందే ఆడాలి కదా. చాలా మంది అలాగే ఉన్నారండి. రక్షణ పొందిన తర్వాత కూడా ఆయనకి లెటర్లు రాస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభా క్షమించు, ఈ పరిస్థితులతో నీతో నేను ఇంక కాపురం చేయలేను, ఈ పరిస్థితులు దీనితో నేను నడవలేను, కాబట్టి నా దాన్ని నేను చూసుకుంటాను అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మన సంఘంలో జోసెఫ్ మేరీ గారు లెటర్ రాసి వెళ్ళిపోయారు. ఎవరికి? నా కాదు, దేవుడికి. ఏమైనా రక్షణ పొందిన తర్వాత దేవుడితో ఉంటాము, దేవుడితో బ్రతుకుతాం, దేవుడితో జీవిస్తామని నిర్ణయం చేసుకున్నాం. వాళ్ళు ఏం చేశారు? మనుషులు బట్టి, ఫ్రెండ్స్ని బట్టి, స్నేహితులు బట్టి, లేకపోతే రక్త సంబంధికులు బట్టి, లేకపోతే బంధువులు బట్టి ఏం చేశారంటే ఈ ప్రియుని మర్చిపోయారు. ఉండాలి, అది భార్య లక్షణము. చెప్పండి, భార్య ఎంత అందంగా తయారైనా ఎవరికి అందంగా కనబడాలంటే చెప్పండి, ఎంత అందంగా తయారైనా ఎవరి కోసం అందంగా తయారవ్వాలి? భార్య ఊళ్ళో మగవాళ్ళ కోసం కాదు, భర్త కోసం తయారవ్వాలి. దానికి స్తోత్రం కలిగిన కాక ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ ప్రియ సహోదరి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన అందము, దేవుడు మనకి ఇచ్చిన తినంతో మన కొరకు ఏర్పాటు చేయబడిన భర్త కోసం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఒకవేళ నా మాటలు ఒకవేళ వినడానికి కొంచెం కష్టంగా ఉంటాయేమో కానీ యథార్థం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనం అందరూ శారీరకంగా చాలా పెర్ఫెక్ట్ భార్యలుగా, శారీరకంగా చాలా నమ్మదగిన భర్తలుగా ఉంటున్నాము కానీ ఆత్మీయంగా మనం అందరం కూడా భర్తలు విడిచి వేరొక వైపు చూసే మనుషులమే. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరు ఈ రోజు ప్రభు సందులో నేను చెప్తున్నాను, ఈ రోజు వివాహానికి సిద్ధపడుతున్న నీవు, వివాహానికి దేవుడితో పాటు నిశ్చితార్థము చెయ్యబడిన నీవు, దేవుడితో పాటు పెండ్లి విధువుగా కూర్చోడానికి సిద్ధపడుతున్న నీవు, నీ మనస్సు ఎక్కడ ఉంది? అందుకే వాక్యం చెప్తుంది స్పష్టంగా. దేవుడు చెప్పాడు, మీ నడుము అంటే మీ మనస్సు అనే నడుమును అది చాలా కష్టం కట్టుకోవడం. ఎందుకంటే ఈ మనస్సు రకరకాలుగా. ఒక యవనస్తుని అడిగామనుకోండి, ఏది ప్రపంచంలో అతి వేగంగా పరిగెట్టేది? జెట్ ప్లేనా, లేకపోతే సోప్ అంటే దాని హైదరాబాద్లో ఉంది కదా మెట్రో ట్రైనా, లేకపోతే ఇంకా ఏదైనా అంటే యవనస్తుడు చెప్పే మాట ఏంటంటే అన్నిట్లకంటే స్పీడ్ గా పరిగెత్తేది ఏంటంటే మనసే. అన్నిట్లకంటే వేగంగా పరిగెత్తేది చెప్పండి మనసు. ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్ళిపోమంటే అమెరికా వెళ్ళిపోమంటే, ఇప్పటికిప్పుడు ఏ సినిమా హీరోయిన్ ఉంచుకుని అక్కడికి వెళ్ళిపోమంటే చెప్పండి నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోతాం. దానికి స్తోత్రం కలుగును గాక. మనస్సుని కంట్రోల్ చేసుకోవడం ప్రస్తుత దినాల్లో చాలా కష్టము. ప్రస్తుత దినాల్లో చాలా కష్టము. ఎక్కడ చూచిన ఆకర్షణ, ఎక్కడ చూచిన భయంకరమైన పాపము, ఎక్కడ చూచిన భయంకరమైన పరిస్థితి, మనస్సును నిలుపుకోలేని పరిస్థితి, మనస్సును కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ఈరోజు యవ్వన ప్రాయంలో యవ్వనస్తులు పాడైపోతున్నారంటే కారణము యవ్వన ప్రాయంలో మనస్సును నిలుపుకోవడం లేకపోవడం బట్టే. ప్రతిదీ చూసింది ప్రేమ అనుకుని, ప్రతిదీ చూసింది గొప్ప అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. మనస్సును కంట్రోల్ చేసుకోలేక చివరికి విచారాన్ని అనుభవిస్తున్నారు. భర్త మీద కోపించి తప్పుడు నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతున్న భార్యలు చాలా మంది అన్నారు. మనస్సును కంట్రోల్ చేసుకోలేక ఈరోజు వారి జీవితాలకు చివరికి. రాజా సాక్ష్యం ఎప్పుడైనా విన్నారండి? సినిమా హీరో రాజా సాక్ష్యం విన్నారు కదా ఎప్పుడైనా? ఆయన మధ్యకాలంలో దేవుడి దగ్గరికి వచ్చాడు, రక్షణ పొందాడు, కొన్నిసార్లు సేవ చేస్తున్నాడు, సినిమాలు కూడా చేస్తున్నాడు అనుకోండి. పక్కన పెట్టండి. సాక్ష్యం మనకు ముఖ్యం. అతని వ్యక్తిగత జీవితం మనం పక్కన పెట్టండి. సాక్ష్యం, అతని సాక్ష్యంలో ఒకటే, అతడు తల్లి చేసిన తప్పు వల్ల ఆ కుటుంబం అంతా ఎన్నో సంవత్సరాల వేదన అనుభవించింది. తల్లి కులం, ఆచార వ్యవహారాలను అన్నింటిని ప్రక్కన పెట్టి ప్రేమించిన అతనితో వెళ్ళిపోవడం, అన్న కుటుంబాన్ని అన్నింటిని విడిచిపెట్టి ప్రేమించిన అతనితో వెళ్ళిపోవడం, చివరికి అతన్ని విడిచిపెట్టేయడం, వీళ్ళందరూ పిల్లలు పుట్టేయడం, వీళ్ళ జీవితాలు దౌర్భాగ్యమైపోవడం. ఎవరో ఈ రాజా అక్కలు చూసినా డబ్బులు చూపించేవారంట. నాకు ఎవరు ఆ సినీ హీరో అక్కలు చూసినా డబ్బులు చూపించి రకరకాలుగా మాట్లాడారు. అంత దౌర్భాగ్య స్థితిలో కుటుంబము బ్రతికింది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన సాక్షులు విన్నది ఏంటంటే, నా తల్లి చేసిన తప్పు, నా తల్లి వేసిన తప్పుడు అడుగు మా దౌర్భాగ్య స్థితికి కారణం. ఈ రోజు నేను చెప్తున్నాను ప్రియ సహోదరా, ఈ రోజు మనస్సును నిలిపోలేక అనేక సార్లు దౌర్భాగ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు అనేక విచారాలు మనిషి అనుభవిస్తున్నాడు. మనస్సును నిలుపుకోలేక ఆ క్షణంలో. ఈరోజు ఎయిడ్స్ ఎందుకంటే ఎంత విజృంభించింది?
ఏంటికేంటి ఈ రోజు సుఖవ్యాధులు ఎంతగా విజృంభించాయి. ఆ సమయానికి మనసును కంట్రోల్ చేసుకోలేక క్షణికమైన ఆనందం కోసం 100 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితాన్ని పణంగా ఈరోజు పెడుతున్నారు. మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. అది వాక్యం చెప్తుంది, మీ మనస్సు అనే నడుమును, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యాంగిల్లోనైనా వేరే యాంగిల్లో మన మనసు మారట్లేదంటే వేరే యాంగిల్లో మనసు కూడా మారుతుందండి. కేవలము ఈ శారీరక సంబంధమైన ఈ యొక్క వ్యామోహ సంబంధమైన వాటి మీదే కాదు, కానీ కొంతమంది రక్షణ పొందుతారు, కానీ నేను అంటాను వారి మనసును కంట్రోల్ చేసుకోలేని వారు ఉన్నారు. రక్షణ పొందుతారు కానీ ఆచార వ్యవహారాలు విడిచిపెట్టరు. రక్షణ పొందుతారు కానీ లోక సంబంధమైన ఆకర్షణ విడిచిపెట్టరు. రక్షణ పొందుతారు కానీ సినిమాలు విడిచిపెట్టరు. రక్షణ పొందుతారు కానీ సిగరెట్ మానరు. రక్షణ పొందుతారు కానీ త్రాగుడు మానరు. రక్షణ పొందుతారు కానీ అసహ్య మాటలు మాట్లాడడం, అసహ్యమైన వాటిని టీవీలో కంప్యూటర్లో చూడడం, సెల్ ఫోన్లో చూడడం, అసహ్యమైన వాటిని సెల్ ఫోన్లో వినడము, అలాంటి వాటి గురించి చర్చించుకోవడం, అలాంటి వాటి గురించి మాట్లాడుకోవడం, అలాంటి పుస్తకాలు అటువంటి రచనలు చదవడం, ఈ రకంగా మనసు నిలుపుకోలేకపోతున్నారు చాలా మంది. ఎంతమంది సెల్ ఫోన్లో చూడకూడదు ఉంటున్నాయండి, ఎంతమంది సెల్ ఫోన్లో వినకూడదు వింటున్నాయండి, ఎంతమంది సెల్ ఫోన్లు కెమెరాలు తీసుకుని దౌర్భాగ్యంగా షూట్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని ఈ రోజు అనుభవిస్తున్నారు. దానికి స్తోత్రం కలుగును కాక. ఇటువంటి ప్రజలు ఈ రోజు మనుషులు మన మధ్యలో ఉన్నారు. గంటకెళ్తే చాలు రకరకాలు చూస్తున్నారు, రకరకాలు చూసి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఈ రోజు చాలా మంది. మనస్సును నిలుపుకోలేకపోవడం. చెప్పండి చెప్పండి, ఎక్కడికి చెప్పాలి? ఏం చెప్పాలి? మనస్సును నిలుపుకోలేకపోతున్నారు. మనసు నిలుపుకోవడం, యవ్వన ప్రాయంలో మనసు నిలుపుకోవడం అనేది చాలా కష్టం అండి. యవ్వన ప్రాయంలో ఎందుకంటే సర్వసాధారణంగా వివాహము అనేది సర్వసాధారణంగా మనకి కనబడేది ఏంటంటే యవ్వనస్తురాలు యవ్వనుడు, అంతే కదా, అంతే కదా. యవ్వనస్తుడు యవ్వనాలు 30 సంవత్సరాల లోపు వివాహం అనేది చూసుకో. మొన్న నేను వెళ్ళాను, చాలా చిన్న వయసు, పెళ్లి చేసేస్తున్నాను. ఓకే, చేసేయడం వివాహం అనేది 30 సంవత్సరాల లోపు సర్వసాధారణంగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు మనం ఊహించుకుంటాం. అది యవ్వన చెప్పండి ప్రాయం. కాబట్టి ఇప్పుడు కన్యకగా ఉన్న మనము కూడా దేవుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడంటే మనము కూడా యవ్వన ప్రాయంలో దేవుడికి వధువుగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి యవ్వన ప్రాయంలో మన మనసును కంట్రోల్ చేసుకోవాలని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ఎవరు నవ్వినా అది మన మంచి కోసమే అనుకుంటారు. ఎవరు నవ్వినా ఎవరు మాట్లాడినా చాలా ఈజీగా పడిపోవడానికి, చాలా ఈజీగా టంప్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యాంగిల్ ఎందుకు తీస్తూ వస్తానంటే ఈ యాంగిల్ని మాట్లాడుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఆత్మీయంగా మీరు ఆలోచించుకుంటే మీకు ఈజీ అర్థమవుతుంది. ఒక యవ్వనస్తురాలు ఒక అబ్బాయి నవ్వేడు అనుకోండి, ఒక యవ్వనస్తుడు ఒక అమ్మాయి నవ్వింది అనుకోండి, చాలా ఈజీగా టెంప్ట్ అయిపోతారు, వాటితో పాటు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఓకే, మనం కూడా యవ్వన ప్రేమలో ఉన్న వధువులు సాతాను ఏదో ఒక ఆకర్షణ చూపిస్తుంటే ఏం చేస్తున్నాం అంటే దానికి ఆకర్షితులైపోతున్నాం. ఏదో ఒక యాంగిల్లో సాతాను మనల్ని పడగొట్టడానికి, పాడు చేయడానికి మన బలహీనత ఉపయోగించుకుంటుంటే ఆ విషయంలో మనం పడిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాం. మన మనస్సును ఏం చేయాలని మొట్టమొదటిగా చెప్పండి, వివాహానికి సిద్ధపడుతున్న నీవు ఏం చేయాలి? మొదటగా నీ మనస్సును చెప్పండి గట్టిగా, మీ మనస్సును ఏం చేయాలి? నిలుపుకోవాలి, కట్టుకోవాలి. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పడుకున్నా ఎవరి గురించి ఆలోచించాలి? చెప్పండి, మీ భర్త గురించి ఆలోచించాలి, తప్పలేదు. కానీ ఆత్మీయంగా ఎవరి గురించి ఆలోచించాలి? ఏసీ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఎవరి గురించి ఆలోచించాలి? ఏసీ గురించి ఆలోచించాలి. కొంతమంది ఏసీ గురించి ఎప్పుడు ఆలోచించాలి? ఆదాయం గుడికి వచ్చినప్పుడే, ఆదాయం గుడికి వచ్చినప్పుడు ఏసీ గురించి ఆలోచిస్తారు. సోమవారం చేస్తున్న వారి వరకు అసలు ఏసే వారికి ఇంక చుట్టాల పెళ్ళికైనా ఇంకా వేరే ఊరికే తప్ప ఇంక చూసుకోక్కర్లేదు. ఇంకా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సును నిలుపుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? చెప్పండి గట్టిగా, మన మనస్సును నిలుపుకోవాలి. ఎందుకంటే మనము మన ప్రియుడికి నిశ్చితార్థము చెయ్యబడిన వారు. దానికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. చేయబడ్డారండి? చేయబడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను యేసుకు నిశ్చితార్థం చేయబడ్డాను అన్నవాడు అంటే రక్షణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. పేదవాళ్ళు రక్షణ పొందాలండి అంటే పర్లేదు మాట, మనం ఎవరు ఇచ్చిన పర్లేదు అనుకుంటున్నారమ్మా. మీరు అందివేలో ఉన్నారన్నమాట. చెప్పండి, మాటలు అవుతున్నాయి ఇంకా సెట్ అవ్వలేదు. చెప్పండి, మాటలు అవుతున్నాయి కానీ ఇంకా
సెట్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా సంఘానికి ఎత్తబడాలి అంటే, సంఘానికి పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే నడుము అనే మనసు కట్టుకోవాలి. దీని గురించి నేను ఇలాగే ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు వ్యక్తి నాకు చూపించాడు. వెంటనే ఎవరైతే మనసు నిలుపుకోలేకపోయారో ఆ వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయము. అవసరం ఇది 2-3 వారాల ప్రసంగం ఉంటుంది. ఎంతవరకు కొనసాగితే అంతవరకు కొనసాగుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఈ పర్వతములకు పారిపోమని చెప్పగా చచ్చిపోతునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించదని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను అనేను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడింది. దానికి స్తోత్రం కలుగును గాక. ఓకే, నా వైపు చూడండి, అందరూ కూడా. ఇక్కడ వాక్య భాగము మనకి స్పష్టంగా కనబడుతుంది లోతు గురించి. లోతు అనే ఎవరు అంటే అబ్రహాము తమ్ముడు. దేవుడు అబ్రహామును సమస్తమును విడిచిపెట్టి నేను చూపించబో దేశానికి వెళ్ళమని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము అన్ని విడిచిపెట్టి తన ప్రయాణం ప్రారంభిస్తుంటే అబ్రహాము లోతుని అడిగి నువ్వు కూడా నాతో వస్తావంట. తప్పకుండా నీతో వస్తానని లోతు కూడా అబ్రహాముతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఇద్దరు ప్రయాణం కొనసాగుతుంది. కొద్ది దినాలు పోయేటప్పటికి అబ్రహాము తాలూకు పనివారికి లోతు తాలూకు పనివారికి కొంచెం గొడవలు అవుతాయి, ఎక్కువ పనిమాన. అప్పుడు అబ్రహాం అంటాడు, అరే బాబు, నీ పనివారికి నా పనివారికి ఇలా గొడవలు ఉండడం మంచిది కాదు, కాబట్టి నీవు నేను వేరుగా ఉందాం, సమాధానంగా ఉండాలంటే నీవు నేను వేరుగా ఉందామన్నప్పుడు ఓకే అన్నయ్య అని ఈ యొక్క లోతు తన దృష్టితో చూచి సొదొమ గొమొర్రా పట్టణాలు బాగుంటాయి, చాలా చక్కగా పచ్చగా ఉంటాయి, ఏది కొదువు ఉండదు అని ఆ సెలెక్ట్ చేసుకుని సొదొమ గొమొర్రా పట్టణానికి అబ్రహాముని విడిచిపెట్టి లోతు భార్య వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ కొంతకాలం ఉంటారు, లోతుకి పిల్లలు పుడతారు, కుమార్తెలు ఉంటారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో లోతైతే ఉంటున్నాడో ఆ ప్రాంత ప్రజలు బహు చెడ్డవారు. చెప్పండి, బహు దుర్మార్గులు. ఒకసారి లోతు ఇంటికి 2 దేవదూతలు గెస్టులుగా వస్తారు. ఏంటంటే ఎలా వస్తారు? అతిథులుగా వస్తారు. ఈ అతిథులుగా లోపలిని పిలిచి వాళ్ళని చక్కగా భోజనం పెడుతూ ఉంటే ఈ విషయం చాలా తొందరగా ఊరు ప్రజలకి తెలిసిపోతుంది. సర్వసాధారణంగా పల్లెటూరులో జరిగిన వాటి టుక్ 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 అంతే, 3 నిమిషాల్లో ఊరంతా కుక్కుపోతుంది. అవునా కదా? అలాగే లోతు గారింటికి ఎవరో గెస్టులు వచ్చారంటే అని మొత్తం ఆ ఊర్లో చిత్రం ఏంటంటే పిల్లోడు లేదంట, ముసలోడు లేదంట, పెద్దోడు లేదంట, అందరూ వచ్చేసారంటే ఇంటి మీదకి వచ్చేసి లోతు పిలిచారంట. లోతు బయటికి అంటే బయటకు వచ్చాడు. ఏంటయ్యా అంటే నీ ఇంటికి ఎవరు అతిథులు వచ్చారంట కదా, ఈ రోజు వాళ్ళని పంపించు, వారిని మేము పాడు చేస్తాం. ఏమంటే మేము వారిని పాడు చేస్తాం, కాబట్టి వాళ్ళని మాకు ఇప్పించు, మాకు ఇవి అని లోతు ఇంటి మీదకి వచ్చి పడతారు. చూడండి, ఆ వచ్చిన వాళ్ళ వాక్యం చెప్తుంది బాలురు ఉన్నారంట, వచ్చిన వాళ్ళ బాలురు ఉన్నారంట, వృద్ధులు ఉన్నారంట, పెద్దవాళ్ళు ఉన్నారంట. చూడండి, బాలురు సహితము అలాంటి పనులు చేస్తున్నారంటే ఆ ప్రదేశం ఎంత దౌర్భాగ్యమేదో ఎలాంటి మనుషులో మనం చెప్పక్కర్లేదు. ఇలాంటి దేశం, ఇలాంటి ప్రజలు చూసి దేవుడు సహించగలడా? మనమే ఒక అమ్మాయి మీద యాసిడ్ పోతే చంపేడే మొత్తం పులికేకలు వేసుకుంటే ఆయన చంపేసి వరకు నిద్రపోవాలి. వాళ్ళు చంపకపోతే ఎప్పుడు ఈడు చంపేసిలా ఉన్నారు అలాంటి మనుషులు ఈ రోజుల్లో. ఒక యాసిడ్ దాడి చేస్తేనే మనుషుని చంపేమని అన్నప్పుడు ఇలాంటి వ్యక్తులను చూసి దేవుడు సహించగలరంటారా? అసలు ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మనుషులు, ఇలాంటి తీరుదలను చేసి దేవుడు సహించడం చాలా కష్టం. చూశాడు సొదొమ గొమొర్రా పట్టణం బహుఘోరం అయిపోయింది. ఇంక చూశాడు
ఈ ఈ యొక్క దేశాన్ని లేకపోతే ప్రాంతాన్ని నాశనం చేసేయాలని అనుకున్నాడు. అనుకున్న మాట మొదటగా అబ్రహాం చెప్తాడు. ఏం చెప్తాడు? అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణం బహు భయంకరం అయిపోయిందయ్యా, నేను దాన్ని చెప్పేస్తాను, తీసేస్తాను, నాశనం చేసేస్తాను అన్నప్పుడు అబ్రహాముకు వెంటనే తన తమ్ముడు జ్ఞాపకం వచ్చాడు. చేసే నాశనం చేసే అనలేదు. వెంటనే అబ్రహాంకు తన తమ్ముడు గుర్తించాడు. వెంటనే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా, ఆ దేశంలో 50 మందిని రక్షిద్దామంటే అబ్రహాంతో అన్నాడు, ఓకే నీ ప్రార్థన బట్టి 50 మంది నీతిమంతులు ఉంటే కనుక ఆ దేశాన్ని రక్షిద్దా అన్నాడు. అబ్రహాం డౌట్ వచ్చింది, ఓ బాబు 50 అన్నారు బొక్కుని అంతమంది ఉండరామో అని. తర్వాత 40 అని అడిగారు, ఓకే. 30 అని అడిగారు, ఓకే. 20 అని ఓకే. 10 అని అడిగి, ఓకే అడిగి ఇంకా విశ్వాసం ఇంకా బలహీన అయిపోయింది. అయ్యి బాబు 10 అన్నా సరే ఓకే అనేసినంటే అయ్యి బాబు నా కర్మ కాకుండా ఆ 10 మంది కూడా లేదు మాట అనుకుని ప్రభా ఒక్కడంటే రక్షించా కనీసం ఒక్కడు అక్కడ లేదంట. నేను పిల్లలతో సహా వృద్ధాప్యంలో సహా అందరూ దేనికి వచ్చారు? ఇంటికి భోజనాలు కాదు, ఇంటికి వచ్చింది భోజనానికి ఇంటికి వచ్చింది కాదు, ఎవరో అతిథులు వచ్చారు లోతింటికి, ఆయన తీసుకెళ్లి పాడు చేద్దామని వచ్చేసారు. కానీ అబ్రహాం అన్నాడు, లోతు కుటుంబానయ్యా జ్ఞాపకం చేసుకో. అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు తన దేవదూతలను లోతింటికి పంపిస్తాడు. ఆ లోతింటికి వచ్చిన దేవదూతలు, అయ్యా పొద్దుడి కల్లా ఈ సొదొమ గొమొర్రాలు అగ్ని గంధకముల చేత కాల్చబడతాయి, కాబట్టి నీవు నీ కుటుంబం రక్షించబడాలి అంటే నేను చూపించబోతున్న ఆ పర్వతానికి నువ్వు పారిపో అని లోతుకి చెప్తాడు. సరే అని వెంటనే ఈ లోతు తెలుసుకున్న విషయాన్ని లోతు మొదటగా ఎవరికి చెప్తాడంటే అల్లుళ్ళకి చెప్తాడు. ఎవరికి చెప్పండి? ఎవరికి? ఇంతటి చూడండి, అల్లులు అంటే సర్వసాధారణంగా బయట నుంచి వచ్చిన వాళ్ళే, ఇంట్లో మనుషులు కాదు, బయట నుంచి చూసే ఓరి మన మామయ్య లాగా అయిపోయాడేట్రా, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా మావయ్య గారు బాగానే ఉన్నారు కదా, నిన్నటి వరకు ఎలాగ అయిపోయారేంటి, ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి, పొద్దుడి కంట మన దేశం నాశనం అయిపోతుందంట, చూడరా తమ్ముడు, ఎవరిని తోడల్లండి, చూడరా తమ్ముడు అని ఇద్దరు మాట్లాడుకుని అపహాస్యం చేస్తున్నారు. దేని గురించి? రాబోయే ఉగ్రత గురించి చెప్తుంటే, రాబోయే పరిస్థితి గురించి చెప్తుంటే, రాబోయే దీని గురించి మేలుకొనరా బాబు, రాబోయే దీని గురించి వార్నింగ్ ఇస్తుంటే వారు మేలుకోవాల్సిన బదులు ఏం చేస్తున్నారంట? బాగా గమనించండి. లోతు కుటుంబంలో వ్యక్తులు మనకి కనబడుతుంటారు ఈరోజు. లోతు కుటుంబంలో ప్రతి వ్యక్తి కనబడతారు ఈరోజు దినాల్లో. మొదటిగా లోతు అల్లుళ్ళు ఈరోజు మనకి ఎక్కడ పడతా అక్కడే. అప్పుడు పోయారు కాదు, ఇప్పుడు ఉన్నారు లోతల్లుళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిరి కాక హల్లెలూయా. ఇప్పటికీ లోతల్లుళ్ళు ఉన్నారు. ఎలాగా అంటే, నువ్వు ఏదైనా వాక్యం చెప్పు, ప్రభు సన్నిధిలో ప్రభు వస్తాడంట, ప్రభు వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయితే ప్రభు ముందే చచ్చిపోయి రక్షణ పొందకుండా చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావంట, కాబట్టి రక్షణ పొందే ఆయన వస్తాడు పరలోకం నుంచి, అప్పుడు నిన్ను తీసుకెళ్తాడంటే ఏమంటారు? ఊరికరా చదువుకుని ఇలాంటి మాటలు ఇప్పుడు నేర్చుకున్నారా? అలా ఈ చదివేంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి అని వాడు ఈ రోజు ఎగతాళి చేసే వాళ్ళు లేరండి. ఎందుకో మన ఇంట్లోనే ఎగతాళి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, మన భర్తలే ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, మన భార్యలు ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, మన పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ రోజు చాలా మంది ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే, దేవుడు వస్తున్నాడు రాబోతున్నాడు, మీరు రక్షించబడాలంటే దేవుడు నమ్మాలి అంటుంటే చాలా మంది అపహాస్యం చెప్పండి చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు, అసలు లెక్కే చేయట్లేదు. ఇప్పుడు అబ్రహాము ఆ లోతు అల్లుడు చెప్తే అల్లుడు కూడా ఏంటి మా దగ్గర ఎలా తయారయ్యారు, అపహాస్యం చేశారంట. ఓకే, భార్య దగ్గరికి వెళ్ళాడు, భార్య మొత్తం మీద ఏదో చెప్పి ఒప్పించాడు, సరే అని అంది. కూతుళ్ళు కూడా సరే అని నాన్నగారు అని మొత్తం మీద. ఇప్పుడు ఈ యొక్క బయటికి వచ్చేసరి ఇంటిలో నుంచి దేవతలు చెప్పారు కదా పొద్దున్న నాశనం అయిపోతుందని, బయటకు వచ్చేసిన తర్వాత దేవతలు చూపిస్తున్నాడు, ఆ పర్వతం దగ్గరికి మీరు పారిపోండి, అప్పుడు మీరు రక్షించబడతారు అంటే. కొద్దిసేపు పరిగెట్టారండి. ఏమంటాడంటే లోతు, అయ్యా అంత దూరం మేము పరిగెట్టలేమండి అయ్యారు, అంత దూరం పరిగెట్టలేమండి, చాలా కష్టం అండి బాబు, అంత దూరం అక్కడ పరిగెట్టాం, నీకు పక్కన చిన్న ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళిపోతామండి, దయచేసి మేము అక్కడికి వెళ్ళిపోవడానికి సాయం చేయండి, అక్కడికి వెళ్ళిపోయి మేము రక్షించబడతామంటే దేవుడు వాక్యం చెప్తుంది, లోతు మనవిని ఆలకించాడు. దానికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. లోతు మనవిని ఆలకించి పోలే అక్కడకన్నా పోండ్రా మీరు, ఆ ప్రాంతమే సోయారు. చెప్పండి, ఆ ప్రాంతమే సోయారు. బాగా గమనించండి, ఏమన్నా తెలుసా, నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని నేను
రక్షిస్తాను. దానికి స్తోత్రం కలిగింది కాక. నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని నిన్ను నాశనమో చేయకుండా ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఉండాలనుకుంటే మొట్టమొదటి అల్టిమేట్ గోల్ నేను చెప్పేది ఏంటంటే, ఎలాగైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ మొట్టమొదటిగా నువ్వు ఏం చేయవలసిందంటే నీవు ఉన్న ప్రాంతాన్ని ఈ రోజు నువ్వు ఉన్న ప్రాంతాన్ని, నీకున్న స్థితిని విడిచిపెడితేనే రక్షణ. నీకున్న స్థితిని విడిచిపెడితేనే ఆశీర్వాదం. నువ్వు ఉన్న స్థితిని విడిచిపెడితేనే పాపము, లోపము సంబంధమైనవి, శారీరక సంబంధమైనవి, పాప సంబంధమైనవి విడిచిపెడితేనే నీకు రక్షణ అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, సోయార్ ప్రాంతానికి బయలుదేరారు. ఇలాగా బయలుదేరుతుంది. మొత్తం లోతు పరిగెడుతున్నాడు, కూతుళ్ళు పరిగెడుతున్నారు, అల్లుళ్ళు అక్కడ ఉండిపోయినట్టున్నారు, రాలేదు. మొత్తం మీద ఈ వెనకాల భార్య కూడా పరిగెడుతుంది. బాగా గమనించండి, ఎంతో మంది పరుగులో భార్య పరుగు చాలా తేడా పరుగు. ఏంటండి, ఎంతమంది పరిగెడుతున్నారు, ఎంతమంది ఉద్దేశం ఏమిటంటే ఆ యొక్క అగ్నిగంధం గురించి తప్పించబడాలి, నాశనం నుంచి తప్పించబడాలి. కానీ భార్య పరిగెడుతుంది, కానీ పాపం లోపల ఒక మనసు ఉండిపోయింది భార్య. హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్తారు, స్తోత్రం అంటే స్తోత్రం చెప్తున్నారు, పాట పాడమని పక్కగా పాట పాడుతున్నారు, చక్కగా చక్కలు పడుతున్నారు, అన్ని బాగానే ఉన్నారు. ఏంటిరా అంటే మనసు మాత్రం ఇంట్లో బీరువాలోనే ఇంకా ఉంది. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరు, నువ్వు పరిగెడుతున్నావో కానీ మనసు మాత్రం రాలేదు. బాగా గమనించండి, మనసు అక్కడ విడిచిపెట్టి బాహ్యంగా నువ్వు ఎంత పరిగెత్తినా చెప్పండి ప్రయోజనము లేదు. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏమన్నారు చెప్పండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలాగ ఆరాధిస్తాం మనం? ఆత్మ ఎక్కడో ఉంటది, సత్యమా లేదు. హల్లెలూయా. స్తోత్రం. ఏడుపు వెక్కి ఒక కన్నీరు ఒక రాకుండా దానికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు నువ్వు పరిగెడుతున్నావమ్మా, కానీ మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆలోచించు, నీతో పాటు మనసు ఉందా? నీతో పాటు మనసు వస్తుందా? కానీ అందరూ ఉద్దేశం పెడితే మొత్తం మీద ఎలాగైనా గంధకాలించి అగ్నిగంధకాలించి చంపించబడాలి. చెప్పండి, పాపం ఆశ బాగానే ఉంది, అందరి ఉద్దేశం, అందరి గురువు ఒకటే ఉంది, కానీ ప్రయత్నమే పాపం ఇది కావాలి, అది కావాలి, అవ్వ కావాలి, బాబా కావాలి. ఒకడు అన్నాడంటే పర్లోకి వస్తావా అంటే, మరి అక్కడ క్లబ్బు బ్రాంతి షాపు ఉంటుందా? ఇది అక్కడ అవి ఉంటేనే వస్తాడంట పర్లోకం. క్లబ్బుని బ్రాంతి షాపు ఉంటానంట, అవి ఉండవు. అవే అలాంటి పర్లోకం నాకు జస్ట్ వద్దు. మరి ఏం పర్లోకం? ఇదే పర్లోకం నాకు. ఇక్కడ క్లబ్బు ముందు అన్నీ ఉన్నాయి. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తాను, ప్రభు సన్నిధికి రావాలి అంటే నీ మనసు దేనితో అతుక్కుపోయిందో అందులో నుంచి నువ్వు బయటికి చెప్పండి రావాలి. లోతు భార్య మనసు దేనితో అతుక్కుపోయింది? తను సంపాదించింది లోక సంబంధమైన ఆకర్షణలకు అన్నింటికి అతుక్కుపోయింది కాబట్టి శారీరకంగా పరిగెడుతుంది, కానీ శారీరకంగా అడుగులు వేస్తుంది, కానీ శారీరకంగా సోయారు చూస్తుంది, కానీ మనసు మాత్రం సోదమ గొమొర్రానే కోరుకుంటుంది. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. పరిగెడుతుంది ఇంక తట్టుకోలేకపోయింది. ఇంక లోపల సంఘర్షణ. వదిలేసిపోతున్నావా, ఉడిగిపోతున్నావా, నువ్వు బయలుపెట్టుకున్నావా, నువ్వు మునిగిపోయావా, ఇది నువ్వు మునిగిపోయావా, నువ్వు పూర్తి చేసుకున్నావా, ఇటు నువ్వు పోతున్నావా వాళ్ళతో పాటు అంటే మనుషులు ఇంక తట్టుకోలేక అవునా నేను పోతున్నానా అని ఒక్కసారి దాకా చూసింది. అవును నిజమే, ఏంటి పిచ్చి దానిలా పోతున్నానండి. ఎంతముందు ఎప్పుడు నెలకు ఒకసారి వెళ్ళాను, ఇప్పుడు పిచ్చిపోయినట్టు ప్రతి వారం పోతున్నానండి. అలాగా అప్పుడే బాగుంటుంది, నెలకు ఒకసారి వెళ్ళినప్పుడే బాగుంటుంది. ఇప్పుడు టెన్షన్గా ప్రతి ఆదివారం వెళ్ళిపోతున్నాను, టెన్షన్గా ప్రతి శుక్రవారం వెళ్ళిపోతున్నాను అనుకుంటారా చాలా మంది? అనుకోవడానికి ఇట్లా వస్తాయి కదా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. చాలా మంది ఇలాగే పరిగెడుతుంటే మనసు అక్కడ ఉండిపోవడం వల్ల ఏదో ఒకటి ఆలోచించి అవును నిజమే ఆ సంతోషం ఫ్రెండ్స్ తో ఎంత తిరిగితే లేకుంటుంది. ఆ ఫ్రెండ్స్ తో ఆ సిగరెట్ కాలుస్తూ ఆ బైక్ మీద చేతులు వదిలేసి తిరుగుతుంటే ఎంత బలేగా ఉంటుంది. ఆ సినిమాలు ఫస్ట్ షో చూస్తే ఎంత బాగుంటుంది. అబ్బో చాలా చక్కగా ఉంటుంది. ఆ వడ్డీ వ్యాపారం ఏ మాయదారిలోకి వచ్చింది, వడ్డీ వ్యాపారం లేదు, ఏమీ లేదు. అప్పుడు వడ్డీ వ్యాపారం చేస్తే ఓ చేతులు గల్లుగల్లుమంటూ ఉండి, ఓ 2 చేతులు డబ్బు,
ఇప్పుడు ఇందులోకి వచ్చి వడ్డీ వ్యాపారం చేయకూడదంట, ఇది చేయకూడదంట అని చెప్తుంటే చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? లాగనకే నిజమేనా అంటారు. లోతు భార్య కూడా అలాగే చూసిందంట. ఏమైంది? ఉప్పు స్తంభము అయిపోయిందంట. చెప్పండి, ఎవరు? పరుగు పందులో ఉన్నా, చెప్పండి, పరుగు పందువులో నరకాలను తప్పించబడటానికి, ఆ యొక్క కన్నకాల నుంచి తప్పించబడటానికి, నాశనం నుంచి తప్పించుకోవాలని ఉద్దేశంతో పరిగెడుతున్న మహిళ, సోయాలు వెళ్తాది అనుకున్న మహిళ పాప మధ్యలో ఉప్పుస్తాము అయిపోయింది. కారణం ఏంటంటే బాహ్యంగా పరిగెడుతుంది కానీ మనస్పూర్వకంగా, చెప్పండి గట్టిగా, బాహ్యంగా పరిగెడుతుంది కానీ మనస్పూర్వకంగా చెప్పండి పరిగెట్టట్లేదు. నేనంటాను ఈరోజు చాలా మంది వెనక్కి కూర్చోతే ఉప్పు స్తంభాలు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయిపోతారా లేదా? ఉప్పు స్తంభాలు వెనక్కి దూరం చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఈ రోజు వరకు ఉప్పు స్తంభం అక్కడే ఉందంట. మీకు తెలుసా? ఈ రోజు వరకు ఎన్నో వేల సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు ఉప్పు స్తంభం. మీరు గూగుల్లో కొట్టండి, పిల్లర్ ఆఫ్ సాల్ట్ అని కొట్టండి. పక్కన వైఫ్స్ లాట్స్ వైఫ్, లాట్ అంటారు ఇంగ్లీష్లో, LOT, లాట్స్ వైఫ్ అని కొడితే ఇంకా అలాగే ఉంటుంది.